I am so glad to announce that the project has been successfully completed. Thank you each and everyone who is involved in this project. Let us celebrate this with a party tonight. అంటూ ప్రాజెక్ట్ సక్సెస్ని అనౌన్స్ చేశాడు సూర్య వాళ్ళ బాస్ రఘునాథ్. ఆ రోజు ఈవినింగ్ పబ్లో, హే సూర్య, కంగ్రాచులేషన్స్ మ్యాన్ ఫర్ లీడింగ్ ద టీమ్ అని కంగ్రాచులేట్ చేశాడు సూర్య వాళ్ళ బాస్. థ్యాంక్ యూ బాస్ ఫర్ ద ట్రస్ట్ ఇన్ మీ అని చెప్పి, హే సూరజ్ అని పిలిచి ఇటు రారా అన్నట్టుగా సైగ చేశాడు సూర్య. చేతిలో డ్రింక్ పట్టుకొని వచ్చాడు సూరజ్. హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ఇట్ సార్ అని సూరజ్ని బాస్కి చూపిస్తూ చెప్పాడు సూర్య. ఐ నో ద హార్డ్ వర్కింగ్ గాయ్ అని బాస్ నవ్వుతుంటే, నో సార్, దిస్ టైమ్ హార్డ్ వర్క్ ఇస్ బై స్నేహ సార్ అని స్నేహాని పిలిచాడు సూరజ్. హలో సార్ అంటూ పలకరించింది స్నేహ. యా ఐ నో, ఐఎమ్ హియరింగ్ అ లాట్ అబౌట్ హర్ వర్క్ దీస్ డేస్. గ్లాడ్ టు హ్యావ్ యూ స్నేహ అన్నాడు రఘునాథ్. నాట్ జస్ట్ దాట్ బట్ I'm glad for having all of you in my team. Sometimes I feel jealous. In fact, మీ ట్రయోని ఇట్లా చూస్తున్నప్పుడు, and Sneha, wish I had a girlfriend like you who is smart, young, talented అని బాస్ నవ్వుతుంటే నవ్వు రాకపోయినా కష్టపడి నవ్వారు స్నేహ ఇంకా సూరజ్. ఓకే గైస్, విల్ క్యాచ్ అప్, హ్యావ్ అ గ్రేట్ టైమా అని చెప్పి వెళ్ళిపోయాడు బాస్. ఆయనటు వెళ్ళగానే, రే మామ, వాడు ఏజ్ ఏంటి, మాట్లాడే మాటలేంటిరా, ఆ ఏజ్కి విష్ ఐ హ్యాడ్ అ డాటర్ లైక్ యూ అంటారు రా, లేకి నేను విష్ ఐ హ్యాడ్ ఎ గర్ల్ ఫ్రెండ్ లైక్ యూ బోల్తే క్యా రే అన్నాడు సూరజ్. రే, ఆ మాటతో పాటు స్మార్ట్, యంగ్, టాలెంటెడ్ అని కూడా అన్నాడు కదా, నాకు అది పాజిటివ్గా ఉందిరా, నేను అదే తీసుకుంటా, మిగిలిన చెత్తంతా ఎందుకురా మనకి. సెలెక్టివ్ హియరింగ్ అంటారు మామ, చిల్ అనుకుంటూ సూరజ్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకొని అక్కడి నుండి ప్లే అవుతున్న సాంగ్కి డ్యాన్స్ మూవ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సూర్య. వీడు అస్సలు అని సూరజ్ అంటూ స్నేహ వైపుగా చూశాడు. స్నేహ కూడా కాంట్ హెల్ప్ ఇట్ అన్నట్టుగా భుజాలు ఎగరేస్తూ ఇద్దరు సూర్య వెళ్ళిన వైపుగా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్, ఏంట్రా ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని అడిగాడు సూర్య తనకు కాల్ చేసిన సూరజ్తో. మామా స్టమక్ అప్సెట్ మామా, నైట్సే ఫుల్ వామిటింగ్ రా, నేను ఆఫీస్కి రాలేను అని నీరసంగా చెప్పాడు సూరజ్. సరేరా, టేక్ కేర్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సూర్య. సూర్య ఆఫీస్కి వెళ్ళేసరికి స్నేహ అక్కడుంది. హే స్నేహ, ఈరోజు సూరజ్ రావట్లేదు అని సూర్య చెప్పగానే, చెప్పాడు అంది స్నేహ. ఓకే దెన్, ఈరోజు వర్క్ అని సూర్య అంటూ ఉంటే, అసైన్ చేసేసా అంది స్నేహ. ఓ సూపర్ అనుకుంటూ వెళ్ళిపోయాడు సూర్య. ఆ రోజు ఈవినింగ్ సూర్య లాగౌట్ చేసేసి వెళ్తూ ఉండగా ఇంకా తన ప్లేస్లో కూర్చొని వర్క్ చేస్తున్న స్నేహాన్ని చూసి ఆగిపోయాడు సూర్య. హే అరోరా, ఏంటి ఇంకా ఆఫీస్లో వెళ్ళట్లేదా ఈరోజు అడిగాడు సూర్య. లేదు సార్, కొంచెం వర్క్ ఉంది, అది అయిపోయాక వెళ్ళిపోతాను, మీరు వెళ్ళండి కావాలంటే అని చెప్పింది స్నేహ. వర్క్ నిన్ననే కదా ప్రాజెక్ట్ అయిపోయిందని పార్టీ చేసుకున్నాము, మళ్ళీ వర్క్ ఏంటి స్నేహ అడిగాడు సూర్య నీరసంగా. కొత్త ప్రాజెక్ట్ సార్ అని చెప్పింది స్నేహ. అబ్బా, అది రేపు చూసుకోవచ్చు కదా అన్నాడు సూర్య. ఆ మాటకి, ఇప్పుడు అసైన్ చేస్తేనే కదా సార్ వాళ్ళు రేపు చేసేది అంది స్నేహ. అబ్బా, రాను నువ్వు ఆ సూరజ్ గాడ్లా తయారవుతున్నావు. వాట్ ఎవర్, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతేనా అన్నాడు సూర్య. అవును సార్ అంది స్నేహ సిస్టంలోకి చూస్తూ. ఓకే బాయ్, నేను వెళ్తున్నా, నాకు సినిమాకి టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతున్నాడు సూర్య. నిజంగానే వెళ్ళిపోతున్నాడా అని సిస్టంలోకి చూస్తున్న స్నేహ కాస్త వెనక్కి తిరిగి చూసేసరికి కీస్తో ఆడుతూ విజిల్ వేస్తూ వెళ్తున్నాడు సూర్య. అది చూసిన స్నేహ సార్ అని గట్టిగా పిలిచింది. ఆ పిలుపుకి వెనక్కి తొంగి చూశాడు సూర్య. ఏమైంది అనుకుంటూ స్నేహ వైపుగా వస్తుంటే, బాయ్ సార్ అని తన కోసం వెయిట్ చేయకుండా వెళ్తున్నందుకు అలకతో కోపంగా చెప్పింది స్నేహ. ఓకే బాయ్
అని సూర్య అంటుంటే, మీ బైక్ పంక్చర్ అయిపోవాలి సార్ ఈరోజు అని అంది స్నేహ. హహా, ఇలాంటి శాపాలు మనల్ని ఏం చేయలేవు అంటూ హుషారుగా వెళ్ళిపోయాడు సూర్య. ఎప్పుడూ ఇంతే, అస్సలు అర్థం చేసుకోరు అంటూ స్నేహ తన పని రెజ్యూమ్ చేసుకుంటూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత లాగాఫ్ చేసేసి బయటకు వచ్చిన స్నేహ గేట్ పక్కన ఉన్న పేవ్మెంట్ మీద నీట్గా టక్ చేసుకున్న షర్ట్ కాస్త ఒకవైపు నలిగిపోయి బయటకు వచ్చి ల్యాప్టాప్ స్లింగ్ బ్యాగ్ పక్కన పెట్టుకొని ఐడి కార్డ్ చుట్టుకొని ఉన్న రైట్ హ్యాండ్ని చెంపకి ఆనించి పంక్చర్ అయిన తన బైక్ని చూస్తూ కూర్చున్న సూర్యాన్ని చూసి సార్ అని పిలిచింది. ఆ పిలుపుకి సైడ్కి తిరిగి చూసిన సూర్య, ఏం నోరే అది, ఇలా అన్నావో లేదో అలా పంక్చర్ అయిపోయింది అని దీనంగా మొహం పెట్టిన సూర్యాన్ని చూసి గట్టిగా నవ్వుతూ, పదండి సార్, మీ బైక్ రిపేర్ చేయించేద్దాం అంది స్నేహ. నువ్వెక్కడికి, నేను వెళ్తానులే అన్నాడు సూర్య కాస్త బాధగా. అయ్యో సార్, మీరు సీనియర్, అందులోనూ నా టీఎల్, ఈ టైంలో మిమ్మల్ని ఒక్కరిని అలా ఎలా వదిలేస్తాను సార్, మీకు కూడా రావటం ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ సార్ అంది స్నేహ. నేనన్న మాటలు నాకే అంటున్నావు కదే రాక్షసి అంటూ కోపంగా చూసిన సూర్యాన్ని చూసి, ఏదో మీ అభిమానం సార్ అంటూ మురిసిపోయింది స్నేహ. చెడిపోయావే నువ్వు అన్నాడు సూర్య. అంతా మీ ట్రైనింగే సార్ అంటూ సూర్య పక్కన ఉన్న బ్యాగ్ తీసుకుంది స్నేహ. సూర్య బైక్ తోసుకుంటూ ఉండగా స్నేహ తన పక్కన నడుస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉంటే, ఏంటి చూస్తున్నావు అని అడిగాడు సూర్య. ఆహా, వర్షం ఏమైనా పడుతుందేమో అని చూస్తున్నా అని చెప్పింది స్నేహ. నీకు దండం పెడతానే, కాసేపు అలాంటి మాటలేం మాట్లాడకుండా ఉండవా ప్లీజ్ అన్నాడు సూర్య. సరే అయితే ఇది చెప్పండి, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది స్నేహ. ఆ ప్రశ్నకి సూర్య బైక్తో సహా ఆగిపోయాడు. ఏమైంది సార్ అడిగింది స్నేహ. ఈ టైంలో ఇలాంటి క్వశ్చన్స్ అవసరమా, నడు గామ్గా అన్నాడు సూర్య. ఈలోగా పంక్చర్ షాప్ కనిపించేసరికి అక్కడ తన బైక్ ఇచ్చేసి అమ్మయ్యా అబ్బా అనుకుంటూ ఒళ్ళు విరుస్తూ స్నేహ ఉన్న వైపుగా వచ్చాడు సూర్య. ఏంటి అలిగావా అడిగాడు సూర్య. స్నేహ ఏం మాట్లాడకుండా అవును అన్నట్టుగా తలూపింది. ఓకే ఓకే, ఇప్పుడేంటి, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది నీ క్వశ్చన్, అంతేనా? గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు కానీ క్రష్ ఉండేది అని సూర్య చెప్పగానే, ఎవరు ఎవరు అని ఆతృతగా అడిగింది స్నేహ. మా సీనియర్ ఉండేదిలే, దివ్య అని. ఓ దివ్య అక్కనా, ఐ నో హర్ అని చెప్పింది స్నేహ. నీకెలా తెలుసు అని సూర్య అడిగితే, అంటే మీ ఇన్స్టా ఫాలోవర్స్లో చూశాను అని స్నేహ చెప్పగానే క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న సూర్యాన్ని చూసి, అవును మీ 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 సీనియర్ కదా, అలా ఎలా దివ్య అక్క మీ క్రష్ అయింది అని అడిగింది స్నేహ. ఇదిగో నువ్వు మాటి మాటికి అక్క అక్క అనకు, సీనియర్లకు లైన్ అయ్యకూడదా ఏంటి అన్నాడు సూర్య. అవును కానీ దివ్య అక్క అని స్నేహ అంటూ ఉంటే, అవును తన్ని అక్కే అన్నాడు సూర్య కొంచెం నాటీగా. అయినా ఇది చెప్పు, నా గురించి అసలు నీకు తెలియని విషయాలంటూ ఏవి లేవా అని అడిగాడు సూర్య. అది అని స్నేహ అంటూ ఉంటే, సార్ బైక్ రెడీ సార్ అన్నాడు మెకానిక్. వస్తున్నా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సూర్య. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో కథలో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పి, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి ఉన్నా మరి, టాటా.